ఇసుక టెండర్ల విషయంలో కడప కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ జనసేన పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. కడప జిల్లా సిద్ధవట మండలంలోని గుండ్లమూల ఇసుక రీచ్కు టెండర్ వేయడానికి జనసేన పార్టీ నాయకుడు అతిగారి కృష్ణ వర్గీయులు కలెక్టర్ కార్యాలయంలోని మైనింగ్ కార్యాలయంకు చేరుకున్నారు. అదే గుండ్లమూల రీచ్ను దక్కించుకోవడానికి పులివెందుల టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు కూడా డీడీ కార్యాలయంకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ రవి అనుచరులు కేకలు వేస్తూ టెండర్ వేయడానికి వచ్చిన అతిగారి కృష్ణ వర్గీయులపై దౌర్జన్యం చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. తన మండలంలో ఇసుక రీచ్ను దక్కించుకోవడానికి జనసేన నాయకుడు వస్తే అదే కూటమిలో ఉన్న టీడీపీ నాయకుడు అడ్డుకోవడంపై పలు విమర్శలకు దారితీస్తుంది. ఇంత దుర్మార్గమేందయ్యా? ఇదేనా న్యాయము? జగన్ పాలన దుర్మార్గం పాలన ముందు మన ప్రభుత్వం ఇంత దుర్మార్గమా? ఇదేనా న్యాయం? ఇది ధర్మం కాదు. నా పేరు పార్టీ అధ్యక్షుడు సిద్ధార్థం మండలం శనివారం మోహన్ రెడ్డి 83 నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతాండా. ఇంత దుర్మార్గమైన చరిత్రనే సుల్లా. ఇది పార్టీకే చెడ్డ పేరు. అధిష్టానం గమనించి దీని మీద యాక్షన్ తీసుకొని మీరు ఎవరు తీసుకుంటారని మేము మాత్రం కూర్చున్నాం.